హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనుషా వరల్డ్ 1012. కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థంబ్నెయిల్ చూశారు కదండి మీరు. మీషోలో మీకు ఎవరికైనా ఇలా జరిగిందా అనేది. అది దేని గురించి అంటే, నేను మీషోలో 1 మంత్ అవుతుందండి. 1 మంత్ దగ్గర దగ్గర 2 మంత్స్ అవుతుంది మీషోలో శారీస్ సేల్ చేస్తున్నాను. అయితే మొన్న 4-5 డేస్ బ్యాక్ ఏమైందంటే, నేను శారీస్ కొన్ని న్యూ కలెక్షన్ తెచ్చినుండే అవి శారీస్ అని మీషోలో అప్లోడ్ చేశాననమాట. అప్లోడ్ చేశాను. తర్వాత నెక్స్ట్ డే ఆర్డర్స్ ఏమైనా వచ్చాయని చూస్తే ఆర్డర్స్ ఏం లేదు. మామూలుగా అయితే 2-3 అన్నా వస్తాయి ఆర్డర్స్, ఎందుకో రాలేదు. సరేలే అని ఊరుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చూస్తే అప్పుడు కూడా ఏం రాలేదు. అబ్బా, ఎందుకు రాలేదని చూశాను. ఇన్వెంటరీలోకి వెళ్ళి అసలు అన్నీ ఉన్నాయా లేదా అని చూస్తే నా క్యాటలాగ్స్ అన్నీ శారీస్ అప్లోడ్ చేసినవన్నీ యాక్టివ్లో అయితే అసలు లేవు. యాక్టివ్లో లేవు. మళ్ళీ వచ్చేసి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి. అబ్బా, ఎందుకు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి నాకేం అర్థం కాలేదు. బ్లాక్ లిస్ట్లో ఎందుకు వెళ్ళిపోయినాయి నేను వీడియో పెడతాను మీకు. అసలు ఏంటి ఫోన్లో మీషోలో ఇన్వెంటరీలో ఎలా ఉన్నాయి, బ్లాక్లో ఎలా ఉన్నాయి అనేది నేను వీడియో పెడతాను, చూడండి ఒకసారి. ఎందుకు వెళ్ళిపోయా నాకు అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి అసలు బ్లాక్లో ఎందుకు ఉన్నాయి అనేసి. ఒకసారి వీడియో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీషో యాప్ ఓపెన్ చేస్తాను నేను. మీషోలో ఇది నా హోమ్ పేజ్లో చూడండి. ఇన్వెంటరీలోకి వెళ్దాము. ఇన్వెంటరీలోకి వచ్చేసి అన్ని యాక్టివ్లో చూడండి 0 ఉన్నాయి. బ్లాక్లో అయితే 103 నా క్యాటలాగ్స్ 103 బ్లాక్లోకి వెళ్ళిపోయినాయి. ఏంది రీజను? పోనీ అవి డూప్లికేట్ అంటే అట్లా లేదు, ప్యూర్ క్వాలిటీ అంటే అది కూడా లేదు. అదర్స్లో ఉన్నాయి. అవి అదర్స్లో దేనికి ఉన్నాయని చెప్పేసి నేను టికెట్ కూడా రేజ్ చేశాను అనమాట. అంతే, నా క్యాటలాగ్స్ వచ్చేసి అండర్ ద బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి చూడండి టికెట్ రేజ్ చేశాను నేను. ఎన్ని టికెట్ రేజ్ చేసిన వల్ల వేరే రకంగా కూడా చేశాను. అదర్ ఇన్వెంటరీ ఇష్యూ పోనీ అట్లనైనా రెస్పాన్స్ అవుతారండి. లాస్ట్లో ఒకసారి చేశారు ఫోన్, మళ్ళీ రిటర్న్ నేను టికెట్ రేజ్ చేస్తే లాస్ట్లో ఒక ఫోన్ వచ్చింది, మీ అకౌంట్ డియాక్టివేట్ అయిందని చెప్పారు. అది ఎందుకు డియాక్టివేట్ అయిన రీజన్ మాత్రం చెప్పలేదు వాళ్ళు. వీడియో మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే అసలు ఎందుకు బ్లాక్ అయినాయి క్యాటలాగ్స్, లేదంటే నా అకౌంట్ డియాక్టివేట్ చేశారని చెప్పారు, అదేంది మెసేజ్ పెట్టారు డియాక్టివేట్ అయ్యింది మీ అకౌంట్, మీరు సేల్ చేయలేరు అని చెప్పారు. మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.